మీరు కూడా సాంగ్స్కి ఇలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ మన వోకల్ ఆడియో అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నారా? సో అది ఎలానో చెప్తాను. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఒక కామెంట్ అన్నమాట. సో మన వీడియో కామెంట్ బాక్స్లో ఎలాంటి కామెంట్ చేసినా కూడా ఖచ్చితంగా వీడియో దానికి సంబంధించిన ఒక వీడియో అయితే ప్రిపేర్ చేసి పెడతాను. సో ఈ వీడియోలో ఒక సాంగ్, మ్యూజిక్ సాంగ్ కానివ్వండి, ఇంకేదైనా సాంగ్, సో ఆ సాంగ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది ప్లస్ అండ్ మనుషులు మాట్లాడింది ఉంటుంది కదా. సో ఆ రెండింటిని డిఫరెంట్ ఎలా చేయాలి ప్లస్ డౌన్లోడ్ ఎలా చేయాలి అనేసి చెప్తాను. దీనికోసం ఒక యాప్ అయితే ఉంటుంది. సో యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలనేది వీడియోలో చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ అప్లోడ్ యువర్ సాంగ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క గూగుల్ అకౌంట్తో ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో గూగుల్ అకౌంట్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఎక్స్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి. సో నేనైతే గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. అండ్ ఆ తర్వాత చూపిస్తాను చూడండి, అలో నోటిఫికేషన్స్ ఉంది కదా, సో దాని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సో దీనికోసం మీరు ఒకవేళ ఫస్ట్ లాగిన్ అయితే మీకు ఒక 24 hours అయితే దీనికి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అంటే అప్గ్రేడ్లో ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు మీరు ఒక సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కదా, సో ఆ సాంగ్ని అయితే మీడియాకి డౌన్లోడ్ చేసుకోండి. లైక్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానివ్వండి, యాప్స్ కానీ యూజ్ చేస్తారు కదా. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా ఒక యాప్ గురించి కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో యాప్ అని కామెంట్ చేయండి. నేను మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆ యాప్లో ఏంటంటే మీరు మళ్ళీ ఇంకో దాని గురించి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి వెబ్సైట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక నేను ఒక సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను ప్రజెంట్. చూడండి, అయితే నేను ఒక సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను యూట్యూబ్ నుంచి. అండ్ ప్లస్ ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో యాడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఫైల్స్ ఎక్కడుంటే ఫైల్ యాప్లో కదా, సో ఫైల్ యాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆలో మీద ఉంది క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఆల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క సాంగ్ ఎక్కడైతే ఉంటుందో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు, ఇక్కడ అన్నోన్ డౌన్లోడ్, సో ఇక్కడ కూడా లేదు. సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు కొన్ని లాక్ సింబల్ అయితే ఉంటుంది. సో అవేంటంటే మీరు ప్రీమియం తీసుకుంటేనే చేయవచ్చు అన్నమాట. అండ్ మనకి కావాల్సింది ఏంటి, కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని రిమూవ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ప్లస్ మనం మాట్లాడే అంటే హ్యూమన్ మాటలని సపరేట్ చేయడం కదా. సో వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు వోకల్ ప్లస్ డ్రమ్స్ ప్లస్ బాస్ ప్లస్ ఇంకా వేరే వాటి ఉంటాయి కదా, సో అది చేయాలనుకుంటే మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే మనకి ఏంటి మెయిన్గా కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇది రెండింటిని సపరేట్ చేయడం కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత హైఫై అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ అంటే అదేంటంటే ఆప్షన్ మీకు అదైతే ఇంకా ప్రో లెవెల్లో డిఫరెంట్ చేసిస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనకి ప్రో లేకుండా ఎలా చేయాలనేది చెప్తాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది కదా, సో అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో ఈ ప్రాసెసింగ్లో ఏంటంటే మీరు ఏ ఆడియో అయితే దానికి సబ్మిట్ చేశారో ఆ ఆడియో అనేది పూర్తిగా వోకల్ ఆడియో ప్లస్ ఇన్స్ట్రుమెంట్ ఆడియో అనేది సపరేట్ చేస్తుంది అన్నమాట. సో నేను మీకు కొంచెం స్కిప్ అయితే చేసి చూపిస్తాను, బికాజ్ అది చాలా టైం అయితే పడుతుంది. అండ్ ఇక స్కిప్ అయితే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ సపరేట్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మాట్లాడేది అన్నమాట. సో చూసుకోవచ్చు, నేను ఒకసారి దీన్ని పూర్తిగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ చేసి ఇది వినిపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇప్పుడు పూర్తిగా ఈ వోకల్ ఆడియోని రిమూవ్ చేసేసి కేవలం ఇన్స్ట్రుమెంట్ ఆడియోనే ఎక్కువ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాను.
సో చూసారు కదా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి నేను వాడేది ఆత్మారామ అన్నమాట. సో మీరు ఈ యొక్క సాంగ్ కాదు, ఏ సాంగ్ అయినా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ప్లస్ దీన్ని ఇంకొంచెం లైట్గా అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో నేను లైట్ ఒక 10% అయితే పెట్టి నేను మీకు మళ్ళీ వినిపిస్తాను చూడండి. సో చూసారు కదా. సో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మీకు పూర్తి సాంగ్ అయితే వినిపించడం లేదు. అండ్ ఇలా మీరు ఈ ఒక్క సాంగ్నే కాదు, పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సాంగ్ని అయితే మీరు ఇలా డిఫరెంట్ చేయవచ్చు అన్నమాట. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను వినండి. సో ఇప్పుడు మీకు ఇన్స్ట్రుమెంట్ ఆడియో కావాలనుకోండి, ఇన్స్ట్రుమెంట్ ఆడియోని ఫుల్ చేసేసి ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా ఇన్స్ట్రుమెంట్ ఆడియో దగ్గర. సో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ సెకండ్, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత సేవ్ టు డివైస్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత MP3 ఫార్మాట్లోనే MP4 ఫార్మాట్లోనే అని ఉంటుంది. సో M4A అని ఉంది కదా, సో దాని కాకుండా MP3 అని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది కదా. సో సింపుల్ అన్నమాట. ఒకవేళ మీకు ఇది వోకల్ ఆడియో కావాలంటే వోకల్ ఆడియోని 100% పెంచేసి దీన్ని తగ్గించేసి దీని మీద 3 లైన్స్ మీద క్లిక్ చేసి సేమ్ అలానే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఈ పూర్తిది అంటే ఇన్స్ట్రుమెంట్ ఆడియో ఎక్కువ పెట్టి వోకల్ ఆడియో తక్కువ పెట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ఉంది కదా 3 లైన్స్ మీద క్లిక్ చేసి, సో చూపిస్తాను చూడండి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. తర్వాత సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసి సపరేట్ ట్రాక్సా లేకపోతే ఆడియో మిక్స్ అని ఉంటుంది కదా, సో ఆడియో మిక్స్ మీద క్లిక్ చేసి సేమ్ MP3 మీద క్లిక్ దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసేసేయండి. సో తద్వారా మీకు ఈ ఆడియో అనేది మీ ఫైల్స్లో అయితే యాడ్ అయిపోతుంది. అండ్ ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కానివ్వండి, ఇంకేది కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను మీకోసం ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను యూట్యూబ్లో. అండ్ రీసెంట్గానే మనం మన వెబ్సైట్ని అయితే లాంచ్ చేసాం. ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లస్ ఈ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.